సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 5/6/2024 బుధవారం, తిథి వైశాఖ బహుళ చతుర్దశి రాత్రి 7:54 వరకు ఉన్నది. నక్షత్రం కృత్తిక రాత్రి 9:15 వరకు. తదుపరి రోహిణి. యోగం సుకర్మ రాత్రి 12:35 వరకు. కరణం భద్ర ఉదయం 8:56 వరకు. వర్జం పగలు 9:55 నుండి 11:35 వరకు. దుర్ముహూర్తం పగలు 11:40 నుంచి 12:32 వరకు. అమృతకాలం రాత్రి 7:05 నుండి 8:31 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలైనటువంటి ఆలోచనలు ఉండగలవు. వృత్తి వ్యాపారాల అభివృద్ధిగా నూతన మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. కొంత బద్ధకం అనేటువంటిది ఆవహించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాశ్రమ సమయం నడుస్తుంది. జాగ్రత్త వహించవలసి ఉండును. అనేక విధాలైనటువంటి ఆలోచనలు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరగలవు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠస్థానంలో సంచారం చేస్తూ, చంద్రుడు కూడా 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయం. అనుకున్న వ్యవహారాల విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా తమ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జరగగలదు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి అభివృద్ధి ఉండగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ వంటివి చేసుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.